Good afternoon, everyone. Today's topic per capita income. ఏపీ ఎకనామీలో భాగంగా అండ్ ఇండియన్ ఎకనామీలో భాగంగా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏందో చూద్దాం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక డిస్టిక్ కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక సర్టెన్ జియోగ్రాఫికల్ రీజియన్లో పర్సన్స్ అందరూ ఒక మన ఇండియానే తీసుకోండి, 1.41 బిలియన్స్ ఆఫ్ పాపులేషన్ మన ఇండియాలో ఉన్నారు. మన ఇండియాలో 1.41 బిలియన్స్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. ఈ 1.41 బిలియన్ పాపులేషన్ ఎంత సంపాదిస్తారు మొత్తం కలిపి, అది బై టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ వేస్తే మన పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. అసలు ఎందుకు ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది క్యాల్కులేట్ చేస్తారంటే, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది విత్ ఇన్ ఏ పాపులేషన్లో, ఇంకా బెటర్గా అవ్వాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ఎకనామిక్ కంపారిజన్స్. మన దేశం ఒక $5 ట్రిలియన్ సంపాదిస్తుంది అనుకోండి 2030 సంవత్సరం. అమెరికా ఎంత సంపాదిస్తుంది, అలా ఎకనామిక్ కంపారిజన్స్. చైనా ఎంత సంపాదిస్తుంది కంపారిజన్ చేసుకుంటాం అన్నమాట పక్క దేశాలకి. సంపన్న దేశాలతో మనం పోటీ పడుతున్నామా లేదా. నెక్స్ట్ లిమిటేషన్స్ చూస్తే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, మనం ఉన్నాం. అంబానీ ఇన్కమ్ చూస్తే lakh crores ఉంటుంది, మన ఇన్కమ్ సమ్ ల్యాక్స్లోనే ఉంటుంది. అదే డిఫరెన్స్. ఇక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది జనరేట్ అవుతుంది. ఎంత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది, అలాంటివి ఈ పర్ క్యాపిటా ఇన్కంలో పొందుపరచలేదన్నమాట. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక పర్సన్, అదే అంబానీ తీసుకుందాం. అంబానీకి మన కాస్ట్ ఆఫ్ లివింగ్కి చాలా తేడా ఉంటుంది కదా. అంబానీ ఒక పెళ్ళిలోనే సమ్ క్రోర్స్ ఉండే సూట్ వేసుకుంటాడు. మనం అట్లా కాదు కదా, ఒక 2000 రూపీస్, ఒక 1000 రూపీస్ అట్లాంటి లోపల డ్రెస్ వేసుకుని మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తుంటాం. అలా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది డిస్కస్ చేయదు. ఏం డిస్కస్ చేస్తుంది, టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది ఇన్కమ్గా వస్తుంది, దీన్ని పర్ క్యాపిటా ఇన్కంలో మనం తెలుసుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ తర్వాత ఎన్ఎస్డిపి అండ్ జిఎస్డిపి కూడా చూద్దాం. ఎన్ఎస్డిపి అంటే ఏంటంటే, ఎన్ఎస్డిపి అంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్స్. జీడిపి అంటే ఏంటి, ఒక సర్టెన్ కంట్రీ బౌండరీస్లో ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ప్రొడ్యూస్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, నెట్ ఎక్స్పోర్ట్స్. గూడ్స్ అండ్ సర్వీస్ని ప్రొడక్షన్ చేసి పంపిస్తాం కదా, అది జీడిపి. అదే స్టేట్లో అయితే స్టేట్ బౌండరీలో ఎంత గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, తర్వాత మనకి ఎంత డిప్రిషియేషన్ అవుతుంది. కొంత సంపాదిస్తున్నామంటే కొంత పోతుంది కదా, ఏదో ఒక ఛార్జెస్ కానీ. ఇప్పుడు 30,000 మన శాలరీ అనుకుంటే దాంట్లో ఒక 2,000 3,000 కట్ అవుతుంది కదా ఆల్రెడీ శాలరీ వచ్చే దాంట్లో కూడా. అలాగా గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేసుకోవడం, దాంట్లో మనకి అమౌంట్ అనేది తగ్గుతుంటుంది. ఆ డిప్రిషియేషన్ తీసేస్తే ఎన్ఎస్డిపి. ఆ డిప్రిషియేషన్ తీయకుండా గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ క్యాల్కులేట్ చేస్తే అది జిఎస్డిపి అనమాట. జిఎస్డిపి ఈజ్ లైక్ ద టోటల్ ఇన్కమ్ ఎండ్ బిఫోర్ డిడక్టింగ్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ తీయకుండా గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్మితే మనకి ఎంత వస్తుందో అది జిఎస్డిపి అనుకుందాం. ఎన్ఎస్డిపి అంటే సమ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అలాంటివి అవుతూ ఉంటాయి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. అప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసేసామనుకోండి, డిప్రిషియేట్ చేసామనుకోండి దాంట్లోంచి, అది ఎన్ఎస్డిపి అనమాట. జిఎస్డిపి మైనస్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు ఎన్ఎస్డిపి అని గుర్తుపెట్టుకోండి.
బట్ బోత్ జిఎస్టిపి అండ్ ఎన్ఎస్టిపి ఆర్ వాల్యుబుల్ ఇండికేటర్స్. బట్ ఎన్ఎస్డిపి అనేది పర్ఫెక్ట్ వాల్యూ ఇస్తుంది అనమాట. మనకి ఎంత కరెక్ట్గా ఇన్కమ్ వచ్చింది అనే అనేది తెలిపేది ఎన్ఎస్డిపి. ఎకనామిక్ గ్రోత్కి కూడా ఎన్ఎస్డిపి ఒక కీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ఇయర్ ఇంత సంపాదించాము, దాంట్లో ఇంత పోయింది, నెక్స్ట్ ఇయర్ ఇంత సంపాదిస్తాము, దాంట్లో ఇంకా ఈ ఎక్స్పెన్సెస్ పోగా మనకి ఇంకా ప్రాఫిట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలాంటి క్యాలిక్యులేషన్స్ మనం మైండ్లో వేసుకోవాలంటే ఈ ఎన్ఎస్డిపి అనేది కరెక్ట్ ఫ్యాక్టర్ అనమాట. యాక్యురేట్గా ఎంత ఇన్కమ్ వచ్చిందో వస్తుంది ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా. ఓకే, నెక్స్ట్ టాపిక్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం ఎంత కన్జంప్షన్ చేస్తున్నాము, తర్వాత మన మీద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతుంది, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఉండొచ్చు, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఉండొచ్చు, ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఒక 100 అనుకోండి, ఇంపోర్ట్స్ ఒక -120 అనుకోండి, అప్పుడు డెఫిసిట్ వస్తుంది అనమాట, -20 వస్తుంది. అదే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు కూడా మనకి సర్ప్లస్గా ఉండేటట్టు చూసుకోవాలి. అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో వస్తుంది, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. దాన్ని వీడియో కూడా చేస్తున్నాను, ఒకసారి చూడండి, ప్లేలిస్ట్ చూడండి. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ప్లస్ ఫారెన్ ప్రొడక్షన్ బై నేషనల్ రెసిడెంట్స్. మన దేశంలో ఉన్న వాళ్ళు ఫారెన్కి వెళ్ళి అక్కడ ఒక కంపెనీ పెట్టి అక్కడ లాభాలు ఆర్జించారనుకోండి, ఆ డబ్బులన్నీ ఎవరికి వస్తాయి? మనకే కదా, మన దేశస్తులే కదా వాళ్ళు. అలా కాకుండా మైనస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ బై నాన్ నేషనల్ రెసిడెంట్స్. అమెజాన్ లాంటి కంపెనీలు వచ్చి ఇక్కడ సంపాదించుకొని తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశంలో పెట్టి, అప్పుడు మనకు మైనస్ అవుతుంది. మనకి ఎప్పుడు ప్లస్ అవుతుందంటే మన ఎక్స్పోర్ట్స్ బాగా ఎక్కువగా చేస్తే ఇంపోర్ట్స్ కన్నా, అప్పుడు మనకు ప్లస్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మన ఇండియన్స్ వేరే దేశంలో వెళ్ళి ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఒక హోటల్ పెట్టి అక్కడ బాగా సంపాదించి ఇక్కడికి డబ్బులు తీసుకొస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ ప్లస్ అవుతుంది. అదే వేరే దేశం వాళ్ళు వచ్చి మన దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోతారు కాబట్టి అది మైనస్. నెక్స్ట్, వేరే దేశంలో నుంచి మనం ఇంపోర్ట్స్ తీసుకొచ్చుకుంటాం కాబట్టి అది కూడా మైనస్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కన్జంప్షన్కి ట్రిలియన్స్లో 1,00,000 crores, 1 trillion = 1,00,000 crore కదా. కన్జంప్షన్కి 5 trillion అయింది అనుకుందాం. నెక్స్ట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి 7 trillion అయింది, ఇన్వెస్ట్మెంట్కి 12 trillion అయింది, ఎక్స్పోర్ట్స్కి ఒక 4 trillion అయింది, ఇంపోర్ట్స్ ఒక 2 trillion అయింది. నెక్స్ట్, ఫారెన్ ప్రొడక్షన్ బై నేషనల్ రెసిడెంట్స్ 0.5, డొమెస్టిక్ ప్రొడక్షన్ బై నాన్ నేషనల్ రెసిడెంట్స్. ఫారెన్ ప్రొడక్షన్ బై నేషనల్ రెసిడెంట్స్ అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి సంపాదించేది. డొమెస్టిక్ ప్రొడక్షన్ బై నాన్ నేషనల్ రెసిడెంట్స్ అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి సంపాదించేది. ఇప్పుడు కన్జంప్షన్ ప్లస్ ఎక్స్పెండిచర్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడంతా అయింది, 5 + 7 12 + 12 24 అయింది. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ 4 - 2 2, 24 + 2 26. నెక్స్ట్, మనము వేరే దేశాల్లో 0.5 సంపాదిస్తున్నాము, వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర 1.5 సంపాదించుకొని అట్లా వెళ్ళిపోయారు. అప్పుడు 1.5 - 0.5 1, 24 + 1 25 అయింది నేషనల్ ఇన్కమ్. ఇలా ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎకనామిక్ సర్వేలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకసారి చూద్దాం. 23-24 సర్వే ఉంది కదా, దాంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉందో చూద్దాం. 2023-24లో కరెంట్ ఇయర్ ప్రైజెస్లో మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే మన ఆంధ్రప్రదేశ్కి 2,42,479 ఇంత అమౌంట్ అనేది ఉందన్నమాట. 2,42,479 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఆంధ్రప్రదేశ్ది. అదే 2022-23 చూస్తే 2,19,881 ఉంది. దాన్ని బట్టి మన ఇన్కమ్ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కన్నా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో పెరిగిందని చెప్తాం. ఎంత పర్సంటేజ్ పెరిగింది? 8.7% గ్రోత్ చూపించాం.
8.7% ఇన్కంలో గ్రోత్ చూపించాం మనం. ఆంధ్రప్రదేశ్ 2022-23లో 2,19,881 అనుకుంటే కరెంట్ ప్రైజెస్లో. నెక్స్ట్ అదే 2023-24లో 2,42,479 సంపాదించి గ్రోత్ అనేది ఉంది చూస్తే. అది ఎంత గ్రోత్ అంటే 8.7% గ్రోత్ ఉంది. నెక్స్ట్ అదే ఇండియాతో చూస్తే, ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్తో ఇండియా 1,84,205 1,84,205 ఇండియాకి. ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువ ఉంది, దగ్గరగా 60,000 తక్కువగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏంటి, ఇలా స్టేట్మెంట్ ఇస్తాడనమాట. ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఏపీ గ్రేటర్ దెన్ ఇండియా ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అని ఇస్తాడు. ఇంకో స్టేట్మెంట్లో ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ 2022-23 ఈజ్ 8.7% లెస్ దాన్ 2023-24 అని ఇస్తాడు. అదొకటి. 8.7% లెస్ ఉంది 2022-23లో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఇయర్స్ గ్రోత్ రేట్స్ చూద్దాం. ఒకసారి నెగిటివ్లోకి వెళ్ళి ఉన్నాము లాస్ట్ 10 ఇయర్స్లో. 2020-21లో -3.9కి వెళ్ళాము. అది కోవిడ్ ఇయర్, మనందరికీ బాగా తెలుసు. బాగా ఎక్కువగా ఎకనామికల్గా మనం వీకెన్ అయింది అప్పుడే. 2022లో 21-22తో కంపేర్ చేస్తే 2021తో కంపేర్ చేస్తే 18.6% పెరిగింది. హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2022-23తో ద ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ చేస్తే 12.3 ఉంది. ఆ ఇయర్ కన్నా కొంచెం తక్కువ 8.7% గ్రోత్ అనేది చూపించాం. 2,42,479 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. ఇండియా చూస్తే 1,84,205. ఇలా కంపారిజన్ చేసుకుని చూడాలి. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఏపీ అండ్ ఆల్ ఇండియా ఎట్ కరెంట్ ప్రైజెస్లో చూస్తే, ఎన్ఎస్డిపి అంటే చెప్పాను కదా, ఎన్ఎస్డిపి అంటే పర్ఫెక్ట్ వాల్యూ అనమాట. ఎన్ఎస్డిపి ఈక్వల్ టు జిఎస్డిపి మైనస్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు ఎన్ఎస్డిపి అనమాట. మనం ఎంతైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసి సంపాదిస్తున్నామో అప్పుడు కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి కదా, ట్రాన్స్పోర్టేషను అలా ఛార్జెస్ మైనస్ చేస్తే వచ్చేది ఎన్ఎస్డిపి, ద పర్ఫెక్ట్ వాల్యూ అనమాట అది. ఇప్పుడు ఒకసారి కంపేర్ చేసుకుంటా ఉన్నాం. 2014-15లో 93,903 crores ఉంది, 93,903 రూపీస్ ఉన్నింది ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే 2015-16లో 1,08,000, 16-17లో 1,20,000, 17-18లో 1,38,000, 2018-19లో 1,54,031, 19-20లో 1,60,031, 2020-21లో 1,68,000. నెక్స్ట్ 2021-22లో 1,97,214. అదే 2022-23 ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 2,19,881. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే 2,42,479 ఉందన్నమాట పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంత గ్రోత్ ఉంది అని అడిగితే 8.7% గ్రోత్ ఉంది. 8.7% గ్రోత్ ఉంది కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇండియా ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,84,205 ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. ఇండియన్ ఎకనామీ సర్వే ప్రకారం 1,84,205 ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా తక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏపీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేస్తే
పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఒక్కసారి బ్రీఫ్గా రివిజన్ చేద్దాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 2023-24కి కరెంట్ ప్రైజెస్లో 2,42,479 ఉంది. అదే 2022-23లో 2,19,881 ఉంది. ఇది ఎంత పర్సంటేజు పెరిగిందంటే 8.7% పెరిగింది. నెక్స్ట్ ఇండియా చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,84,205 ఉంది. ఇది లెస్ ఎంతకి 2,42,479కి లెస్ ఉంది. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఏపీది ఎక్కువ ఉంది ఇండియాతో కంపేర్ చేస్తే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రోత్ రేట్ చూస్తే 2020-21లో మనం స్టీప్ డిక్రీజ్ చూసాము, తర్వాత అంతా పెరుగుతూ వచ్చింది. 18.6. 2021 నుంచి ట్రెండ్ ఎలా ఉందంటే డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అలా ఇస్తాడనమాట స్టేట్మెంట్. ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద 2021-22 to 2023-24 ఈజ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ట్రెండ్ అని చెప్పేసి ఇవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఎన్ఎస్డిపి చూస్తే ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ద పర్ ఇన్కమ్ అనేది స్టేబుల్గా పెరుగుతూనే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? కన్జంప్షన్ ప్లస్ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అంటే నెట్ ఎక్స్పోర్ట్స్, నెట్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అంటారు. తర్వాత ఫారెన్ ప్రొడక్షన్ బై నేషనల్ రెసిడెంట్స్. మనం ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఒక హోటల్లో ఏదో ఒకటి పెట్టి అక్కడ సంపాదించి మనకి ఇస్తారు కాబట్టి ఫారెన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. డొమెస్టిక్ ప్రొడక్షన్ బై నాన్ నేషనల్ రెసిడెంట్స్. డొమెస్టిక్ ప్రొడక్షన్ బై నాన్ నేషనల్ రెసిడెంట్స్, అమెజాన్ లాంటి కంపెనీలు ఇక్కడికి వచ్చి సంపాదిస్తే మనకు లాస్. ఎందుకంటే అక్కడికి సంపాదించిన క్యాపిటల్ అంతా తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో పెట్టుకుంటారు కాబట్టి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను, అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎన్ఎస్టిపి అంటే ఏంటంటే ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద స్టేట్. మన స్టేట్లో ప్రొడ్యూస్ చేసిన సర్వీసెస్ అండ్ గూడ్స్ యొక్క వాల్యూ మైనస్ డిప్రిషియేషన్, ఎంతైతే దాని మీద ఎక్స్పెన్సెస్ అయ్యాయో వాటి గురించి. నెక్స్ట్ జిఎస్టిపి చూస్తే టోటల్ ఇన్కమ్ ఏదైతే మనకి సంపాదిస్తామో గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి, దాన్ని జిఎస్టిపి అంటారు. దీంట్లో నుంచి డిప్రిషియేషన్ తీరు జిఎస్టిపిలో. ఎన్ఎస్టిపి అనేది పర్ఫెక్ట్ వాల్యూని ఇస్తుంది. ఎన్ఎస్టిపి గివింగ్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ నెట్ ఎర్నింగ్స్ కరెక్ట్గా ఇచ్చేది ఎన్ఎస్టిపి అనమాట. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే నాకు చెప్పాను కదా, టోటల్ ఇన్కమ్ ఆఫ్ దట్ ఏరియా బై టోటల్ పాపులేషన్ ఇన్ దట్ ఏరియా. ఇది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి తెలుస్తుంది. ఎకనామిక్ కంపారిజన్, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఎకనామిక్ కంపారిజన్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ ఇవి ఏది తెలపదంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి తెలపదు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలపదు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి చెప్పాను కదా, ఎగ్జాంపుల్ అంబానీ గారు మనం ఒకేలాగా ఉండలేము కదా, ఆయన స్పెండ్ చేసేది ఆయన ఇన్కమ్ వేరు, మన ఇన్కమ్ వేరు, ఆయన స్పెండింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు, అది ఒక ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. దిస్ ఆల్ అబౌట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ది ఏపీ ఎకనామీలో భాగంగా. మీరు దీన్ని ఇండియాతో కంపారిజన్ చేసుకుంటూ చదువుకుంటే బిట్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుస్తుంది. దీని నుంచి ఒక బిట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకోండి. థ్యాంక్ యూ.